అనుగ్రహ దృష్టితో నా ముందు ఒక్కసారి చూడు నాకు చూస్తే ముందు దోషం పోతుంది. ముందు దోషం పోతే అటు వెంబట నేను ఎలా ఆశ్రయించాలో నాకు సంస్కారం కలుగుతుంది. నేను ఎలాగ ఆశ్రయించాలి, నిన్ను ఎలా ప్రశ్నించాలి, నీ దగ్గర అలా కూడా నేను గౌరవంగా ఎలా చూడాలనేటువంటిది కలగాలంటే లోపల నాకు ఈ రజోగుణం ఉన్నప్పుడు సాధ్యం కాదు. నువ్వే తొలగించాలి నాకు. ఒక్కసారి అనుగ్రహంతో చూడు. ఎందుకంటే నీ స్వరూపమే అనుగ్రహం కదా. అందువల్ల నీ యొక్క కృపాదృష్టిని ఆమె ప్రసరింపజేయి. సత్పురుషుడిని అవమానపరిచిన దోషం నుండి ముందు బయటపడతావు. నువ్వు సత్పురుషుడు, నీ యందు నేను చేసిన తప్పు నువ్వే తొలగించాలి, ముందు నా రక్షించవలసింది అని చెప్పి ప్రార్థించాలి అని చెప్పి, మహాత్మా నీ దేహాభిమానం అయితే లేదు, నువ్వు జగద్రక్షకుడు అయినటువంటి ఆ శ్రీహరికి అనన్య భక్తుడు, నాకు అర్థమైపోతుంది. ఈ సుఖ దుఃఖాది ద్వంద్వాల కూడా సమదృష్టి ఉన్నవాడివి, మానవమానాల పరంగా ఏ వికారం లేనివాడు. నేను ఇందాక నన్ను మాట్లాడినా నీకు వికారం రాలేదు, తిరిగి నాకు కలిగిన వికారం తొలగించడానికి నోరు పెట్టు, నాకు అర్థమవుతుంది. అయినా ఒక మహాపురుషుడిని అవమానపరిచిన వాడు సాక్షాత్తుగా త్రిశూలపాణి అయిన మహాదేవుణ్ణంతటి ప్రభావశాలైన, అంటే త్రిశూలపాణి అయినటువంటి మహాదేవుడైనా సరే ఒక మహాత్ముడిని అవమానపరిస్తే ఆ అపరాధానికి కొద్ది కాలంలోనే నశిస్తాడు. ఎవడు? పరమశివుడైనా. అంటే పరమశివుడి కంటే మహాత్ముడు ఎక్కడ కూర్చోబెట్టారు చూడండి. పరమశివుడు అందరూ వాడితే అప్పుడు మహాత్ముడు కానీ ఆయన చేస్తారని కాదు, కానీ ఆ ఉన్నట్టు గొప్పతనాన్ని చెప్పడం అంటే త్రిశూలపాణి అయిన మహాదేవుడు అంతటి ప్రభావశాలైన ఒక మహాత్ముడు కనుక మహాపురుషుని అవమానపరిస్తే ఆ జరిగిన అపరాధానికి కొలది కాలంలో నశిస్తాడు కదా. అది నేను సామాన్యం, అందుకే నీ ప్రమాదాన్ని ముందు బయటపోయి అని ప్రార్థించగానే వెంటనే గడపడు అనుకుంటున్నట్టు, నువ్వు వివేకవంతుడు కాకుండా పండితుడిలాగా కుతర్క వచనాలు మాట్లాడుతున్నావు. అర్జునుడు ఎలాగైతే స్వామి కదా అశోచ్యానందోశోచత్వం ప్రజ్ఞావాదాంశ భాషకి, నువ్వు మాట్లాడే మాటల్లో కొన్ని బాగున్నాయి, కొన్ని బాగులేవు, సరే సవరిస్తాను. సరే అంత మాత్రం చేసి నువ్వు గొప్ప జ్ఞానం మాత్రం అనుకోకు. ఎందుకంటే తత్వజ్ఞానులు అయిన వాళ్ళు ఈ స్వామి సేవక ఈ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటిని తత్వ విచారం చేసే సమయంలో సత్యంగా స్వీకరిస్తాడు. నువ్వు తత్వ విచారం ఒక పక్క చేస్తున్నావు, మరో పక్క నేను రాజుని, వీళ్ళందరినీ సవరించబోతే స్వధర్మం సవరించబోతే సమస్య అని చెప్పి మళ్ళీ లౌకిక విషయాన్ని తత్వంలోకి తీసుకొస్తున్నావు. కుదరదు. తత్వం దగ్గరికి వచ్చేసరికి ఈ అనుబంధాలు ఏవి నిలబడవు. స్వామి సేవకుడు, రాజు పాలకుడు, తల్లి తండ్రి, కొడుకు కూతురు వేడు తత్వంగానే చూడాలి. ఇవన్నీ అంటుపెట్టుకుని అంటే వేదాంతం వింటున్నప్పుడు తత్వ దృష్టితోనే వినాలి, తత్వస్థానంలో కూర్చుని వినాలి. తల్లిగా, తండ్రిగా, కొడుకుగా, ఉద్యోగిగా, ధనవంతుడుగా, ఈ కులం వాడిగా, ఆ మతం వాడిగా, ఆ ప్రాంతం వాడిగా, ఈ యజమానిగా, వీటిగా కూర్చుని వింటే వేదాంతం పట్టదు. అనేక సందర్భాలు చెప్పుకున్నాం. దేహంగా కూర్చుని విన్నవాడికి వేదాంతం పట్టదు పట్టదు పట్టదు. అయితే వాడంతా వాడికి తెలియదు, చెప్పుతున్నవాడు జాగ్రత్త. వాడు దేహబుద్ధితో కూర్చుంటాడు వేదాంతం, వేదాంతం కనుక దేహబుద్ధుడు కూడా ఆత్మబుద్ధి ఉండదు. అది చెప్పుతున్నవాడు వాడిని ఆ దేహం స్థానంలోంచి ఆత్మస్థానంలోకి వెంటాడు. ఆ విధంగా మాటలు చెప్పాలి. మళ్ళీ వాడు ఇంట్లోకి వచ్చేస్తుంటాడు, మళ్ళీ వాడికి అంటారు. ఇలాగా వాడి స్థానంలో కూర్చోబెట్టి మాట్లాడాలి. అది చెప్పేవాడి దగ్గర ఉంది కానీ వినేవాడి దగ్గర. అయితే నువ్వు నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు చాలా గ్రంథాలు చదివేవాడు. అర్థమైపోలేదు. కపిల మహర్షి ఇప్పుడు మళ్ళీ సామాన్యుడు. అది ఇన్ని గ్రంథాలు చదివినా నువ్వు దేహం దగ్గర మాట్లాడుతున్నావు. మళ్ళీ లోపల ఏమనుకుంటున్నావు? అది వచ్చింది. లోపల పండితుడు అనుకుంటున్నావు. మళ్ళీ పండితుడు అంటే పండాహ అంటే ఆత్మజ్ఞానం అర్థం. ఆత్మజ్ఞానం ఉందని లోపల నీకు లోపల చిన్న మెడిసిపాడుతనం ఉంది. పైకి చూస్తే దేహం స్థానంలో ఉంది. నేను క్షత్రియుడిని, నేను రాజుని, నేను ధర్మం సవరించుద్దా అని ఈ మాట మాట్లాడుతున్నావు. మళ్ళీ పైకి వచ్చేది తత్వజ్ఞానం మాట్లాడుతున్నావు. కుదరదు రెండు. నీకైతే ఒకటి చెప్పు, లోకజ్ఞానం పరంగా మాట్లాడమంటావా? అది చెప్తాను. లేదా తత్వజ్ఞానం కావాలా? అయ్యా బాబు లోకజ్ఞానం నాకేంది కదా, నా బోర్డు తెలిసి తత్వజ్ఞానం చెప్పచ్చు. అయితే నువ్వు చెప్పిన ఉదాహరణ లేవు ఇక్కడ అమ్మేమో బాబు, నేను నోరు మూసేస్తా, మీరు చెప్పండి. అంటే ఎక్కువ మాట్లాడకూడదు పెద్దవాళ్ళతో. అందులో ఏ తప్పులు ఉంటాయో తెలియదు, ఎక్కువ మాట్లాడతారు. ఎంత తక్కువ మాట్లాడతాం మంచిది, వాళ్ళని ఎంత మాట్లాడిస్తాం. ఎందుకంటే మాట్లాడడంలో పెద్ద వ్యసనం. వాళ్ళు ఏదో ఒక ప్రశ్న అడగానే దానికి 20 ప్రశ్నలు సమాధానం చెప్పాం అనుకోండి, ఇంకా వీడు మనకి చేరవేయకూడదని వాళ్ళు వదిలేస్తారు. చాలా తక్కువ చెప్పాలి. వాళ్ళు తెలియక వాళ్ళు అడగట్లేదు. అలా కొన్ని చెప్పిన వాళ్ళని అవమానపరుస్తుంటారు. వాళ్ళకి ఏదో లోక విషయం వాళ్ళు తెలియదు అనుకోండి, తెలియదు లోక విషయం ఏదో వాళ్ళు తెలియదు. మనం అడుగుతారు సలహా, చెప్పేది సరిపోతుంది. గౌరవంగా చెప్పాలి కానీ ఇంకా అది మనకి తెలిసింది వాళ్ళకి తెలియదు ఒకటి ఉంది ప్రపంచంలో చెప్పి మళ్ళీ అహంకారం ప్రదర్శన చేసామనుకోండి పోతుంది. వాళ్ళకి ఏదో ఒకటి తెలియదు, మనం చెప్పాలి. వాళ్ళు తెలియని బోల్డ్ ఉంటాయి వ్యవహార ప్రపంచం ప్రకారం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలా సబ్మిట్ చేయాలో వాళ్ళకి తెలియదు.
మనకు తెలుస్తుంది. ఇంకా అక్కడ వాళ్ళు తప్పు చేసి మాట్లాడకూడదు. అయ్యా ఎలా చేయాలో ఎలా చేయాలి నెమ్మదితో చెప్పాలి, కానీ అక్కడ మనం గురుస్థానాల్లో వెళ్ళిపోకూడదు. అక్కడ వెళ్ళిపోయామనుకోండి ఇక తర్వాత మళ్ళీ దిగం. అది వచ్చిన వాళ్ళు అది మనకు అదొకటి తెలిసింది ప్రపంచంలో. వాళ్ళు తెలిసిన ఆత్మానాత్మే మనకు ఎక్కడ తెలుసు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎలా చేస్తూ చేయాలి, ఏం లాభమైన మనకి దానివల్ల ప్రయోజనం ఉంది. ఇంకోటి మన దగ్గర ఇంకోటి చెప్తారు కదా, మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మనకు తెలుసని చెప్పడం కోసం కాదు, ఆత్మజ్ఞానం కోసం. వాళ్ళు మనకైతే పెద్దపీట వేశారు ఆ విషయంలో. ఆ పేరు దిగిపోతే హాయి. కొంతమంది అక్కడ అహంకారం ఉంది. వాళ్ళు తెలిసింది ఒకటి ఉందో అహంకారం. మీకు తెలియదండి అంటారు అలా అనుకుంటారు. తప్పు అస్సలు వాళ్ళు తప్పు చేసి మాట్లాడతారు. ఇంకా అజ్ఞానం రకరకాల దశలు. అయ్యా లౌకిక వ్యవహారం వలె వైదిక వ్యవహారం కూడా సత్యం కాదు. వైదిక వ్యవహారం అంటే వేదోక్త కర్మకాండ ఏదైతే ఉందో, యజ్ఞయాగాలు చేయడం, స్వర్గాన్ని పొందడం, ఇది కూడా సత్యం కాదు. అంతా మిథ్యలో భాగమే. వేదాంతమే సత్యం కానీ వేదంలో పూర్వభాగంలో ఉన్నటువంటి వైదిక కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా సత్యం కాదు. అయితే వాటి ఆచరణ వల్ల మనసు శుద్ధి పడుతుంది. కాబట్టి ముందు వేదోక్త కర్మాచరణ చేయమన్నారు. చేస్తే వేదాంతంలో చెప్పబడిన జ్ఞానం పట్టడానికి, బుద్ధికి పట్టడానికి అర్హమైనటువంటి అర్హత వస్తుంది. అందుకు వేదోక్త కర్మగాన్ని ఆచరించాలి. వేదంలో చెప్పబడిన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి పవిత్రం. ఇది వేదం చెప్పింది కాదు. దానివల్ల జ్ఞానం పొందడానికి అర్హత వస్తుంది. ఎందుకంటే వేదోక్త కర్మకాండ వల్ల జ్ఞానం వస్తుంది అవసరం. అవి కూడా మిథ్యలో భాగం, సత్యం కాదు. సత్యం ఏదంటే ఆత్మ ఉన్నది ఒకటే సత్యం. దాని ఎందు ఇవన్నీ కూడా భ్రాంతిలో భాగంగా అనిపిస్తుంది. అర్థమైందా? ఇందులో వేదవచనాలు కూడా ఎక్కువగా గృహస్థులకు సంబంధించిన యజ్ఞ విధుల గురించి విస్తారంగా చెప్పి, అంటే ఎంతసేపు కర్మ కర్మఫలం, కర్మ కర్మఫలం, కర్మ కర్మఫలం, కర్మఫలం. ఇది చేయడం అది పొందడం, ఇది చేయడం అది పొందడం, ఇది చేయడం పొంది, ఇది ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? ఇది కర్మకాండ అవుతుంది. సో ఈ వేదవచనాలు ఎక్కువ. అంటే ఈ వేదంలో పూర్వ భాగాల్లో చెప్పబడినటువంటి యజ్ఞయాగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గృహస్థులు ఉద్దేశించారు. గృహస్థు అన్నవాడు యజ్ఞయాగాలు చేయాలి, చేసి సమాజానికి ఆధారంగా తయారవ్వాలి. మిగతా 3 ఆశ్రమాల వాడు కాపాడాలి. మిగతా 3 ఆశ్రమాల వాళ్ళకి వాడు ఆలంబన గృహస్థు అన్నవాడు. సో గృహస్థుకి యజ్ఞయాగాలు విధింపబడ్డాయి. అయితే వాటి యొక్క అవగాహనతో వాటిని ఆచరించాలి. అంటే అగ్ని కార్యము, యజ్ఞ విధి అంటే అగ్ని కార్యం గృహస్థు చేయాలి, సన్యాసి చేయాలి. సన్యాసి అగ్ని కార్యానికి తిలోదకాలు ఇచ్చి సన్యాసం పుచ్చుకుంటాడు. అని ఆయన దాంతో పనిలేదు. ఈయన గారు మాత్రం చిత్తశుద్ధి కోసం దాన్ని ఆచరించాలి గృహస్థు. అయితే నువ్వు చెప్తున్నటువంటి తత్వ విచారం ఏదైతే ఉందో అది నువ్వు అనుకుంటున్నది కాదు, అదొక విధానం, అంటే అదొక భాగం. ఇంకా ఈ రాగద్వేషాది దోషాలు లేనటువంటి ఈ తత్వజ్ఞానం ఏదైతే ఉందో అది వేదం యొక్క పూర్వ భాగాల్లో ఎక్కువగా వివరింపబడేది. వేదం యొక్క చివరి భాగాల్లో ఇది రాగద్వేషాలు లేని స్థితి, రాగద్వేషాలకు సంబంధం లేని తత్వజ్ఞానం ఏదైతే ఉందో అది సమగ్రంగా ఉపనిషత్తుల్లో వివరింపబడింది. అర్థమవుతుందా? గృహస్థులైనటువంటి యజ్ఞయాగాల వల్ల స్వర్గాల సుఖాలు కలుగుతాయి, ఇహలోక సుఖాలు కావాలంటే స్వర్గలోక సుఖాలు కలుగుతాయి. కానీ అవి వారికి స్వప్న తుల్యమైనా స్వప్నంగా కనిపించవు. మోహం ఉంటుంది. గృహస్థులు మోహం ఉంటుంది అంటే అందరి గృహస్థులు కాదు, జ్ఞానం ఉన్నవాళ్ళు కాదు, అందరూ వేరే సంగతి. వాళ్ళకి ఆ మోహం ఉంటుంది కనుక ఒక్కసారి వాళ్ళని మార్చిలేం కనుక మెల్లమెల్లగా అందరూ ప్రవర్తించారు. ధర్మం అంటే మెల్లమెల్లగా మనకి జ్ఞానార్హత ఇచ్చే విధంగా మలుస్తూ తీసుకుని వస్తుంది. అమాంతంగా మాట చెప్పిగా అందరూ మారిపోరు. లోపల మోహాలు ఉంటాయి. మోహం అంటే బయట ప్రపంచ విషయాల్లో శాంతి ఉంది అనేటువంటి, ఇది ఎంతమందిలో లేదు? ముందు రోజు ఆవు చూసుకుని సరిపోయింది. బాహ్యంలో బాహ్య విషయాలు ఏదైనా కావచ్చు, అది ఇదా అదా అదా అదే కాదు, వ్యక్త వస్తువా ఊరా ప్రాంతమా, ఇదా అదా, ఈ కర్మ ఆ కర్మఫలమా ఈ కర్మఫలమా, బయట శాంతి బుద్ధి అనిపిస్తుందా లేదా? అనిపించడానికి మోహం. ఇప్పుడు అది ఉందని చెప్పి వాడికి అమాంతంగా వాడికి ఏమో చెప్పి వాడు మారడు. అప్పుడు ఏం చేయాలి? మెల్లగా వాడిని అందులోనే ఉంచి మెల్లమెల్లగా వాడిని ట్యూన్ చేసుకుంటూ రావాలి. వాడికంటే ధర్మం శాస్త్రం విధించింది, వాడిని హద్దుల్లో ఉంచి వాడు చేయవలసిన కర్మలు వాడికి విధించి మెల్లమెల్లగా వాడిని తీసుకురావాలి. అప్పుడు వాడికి ఆ అనుభవాల వల్ల మెల్లగా వైరాగ్యం పెరుగుతుంది. ఎందుకంటే వాడు కోరుకున్న శాంతి అందులో లేదు. చెప్తే ఇప్పుడు వెండవు. చెప్తే విన్నవాడిని ఏం చేయాలంటే అందులో దింపాలి. దింపి వాడి పద్ధతిలో తీసుకురావాలి ధర్మం అంటే. అప్పుడు ఓ వైద్యుడే ఒకటి చెప్తాడు, ఏమీ లేదురా ఏమీ లేదురా అని చెప్తే కొడుకు వెంటారు. నువ్వు విన్నావా? కొడుకుగా ఉన్నప్పుడు జ్ఞానం మాట అందుకు వెళ్తావు. నువ్వు తండ్రి నీ కొడుకు అసలు వెంటావు. ఇలాగే నడుస్తుంది ప్రపంచం. ఏమి లేదురా అంటావు కరెక్ట్. ఎప్పుడు 60 అన్నావు మాట అన్నాక 20లో అన్నావా?
20లో నీ ప్రపంచం ఇంకోలా కనిపిస్తుంది, 60లో ఏం లేదా అంటారు. వాడికి 20 వాడు 20లోనే ఉంటాడు, 60లో లేదు వాడు ఏది వాడే ప్రహ్లాదు కాదు, వాడు ఏది ఆ రోజు నువ్వు చూసిన సినిమా నువ్వు చూసావు, ఇవాడు వాడు RX100కి వెళ్తాడు. వాడు ఎవరు సినిమా వాడు ఎవరు ప్రపంచం. ఆ పిల్లలు వాడైపోతారు, పిల్లలు వాడే తమరేం చేస్తారు 20లో ఉన్నప్పుడు. ఇంట్లో తాతగారంటే ఊపుకున్న వాళ్ళు రాగేవా ఆడపాటలో మనం పరిగెట్టాలి, ఇలాగే ఉంటుంది ప్రపంచం. ఎవడు మోసం. అందుకే ఎందుకు చెప్పడానికి ప్రమాదాలు ఉన్నాయని చెప్పి దింపేస్తారు ఆ రంగంలో, అందులో పడికొట్టుకోండి. క్రమంగా అనుభవాల వల్ల తెలుస్తుంది. చెప్పగానే వినాలంటే వెనక సంస్కారం ఉండాలి. అందుకే బ్రహ్మచర్యం నుండి సన్యాసం ఎవరు ప్రోత్సహించరు. ఎక్కడొకరు మోహంలో పడతారండి, దిగిపోరా అంటారు. అందులో దిగిపోతే చెప్తారు. నువ్వు చూపడిపోతాడని కాదు, తర్వాత తెలుస్తుంది విషయం. నిర్దోషుడికి ఎంత ఏం చేయాలి, దాని మేడ మీద ఒక యాడి పెట్టేయాలి. అప్పుడు ఏం చేస్తుంది దగ్గర అలాగే పట్టుకొని కట్టేస్తారు. ఇది అర్థమవుతుంది. అర్థమయ్యే ఒకటి ఇదాదు వైరాగ్యం పెరిగితే ఇది వైరాగ్యం పెరగడానికి అయితే పద్ధతిగా వైరాగ్యం పెరగాలి. వైరాగ్యం కూడా పద్ధతిగా పెరగాలి. మన రకరకాల వికార వైరాగ్యం కాదు. అదే ధర్మ కార్యాలు చేయిస్తూ మెల్లగా వాళ్ళు వైరాగ్యం తీస్తారు. అయితే ధర్మబద్ధంగా జీవించేవాడికి వైరాగ్యం క్షేమకరమైన వైరాగ్యం తయారవుతుంది. ధర్మబద్ధమైన జీవితం లేనివాడికి వైరాగ్యం వస్తుంది, కానీ ఆ వైరాగ్యం కొమ్ము ఉంటుంది. ఎంత వైరాగ్యం మళ్ళీ రాగమైపోతుంది. అది కొంతమంది 10 రోజుల పాటు వైరాగ్యవంతుల్లో ఉంటారు, 11వ రోజున వాడు ఎక్కడికి ముందు అక్కడ కనిపిస్తుంది. ఇది కాదు వైరాగ్యం. వైరాగ్యం వల్ల తయారవుతూ నిలబడాలి, అలాగే ఒక మేడ తయారవ్వాలి. అప్పుడు వాడు మోక్షం. వైరాగ్యమే మోక్షంలోకి ద్వారం. వైరాగ్యం లేనివాడు ప్రపంచం మోక్షం పట్టదు. ఈ వైరాగ్యం తయారవడం కోసమే 4 ఆశ్రమాలు తయారు మనం ఒక చక్కటి వ్యవస్థ తయారు చేసి అందులో వెళ్ళండి. ఎక్కువ మంది గృహస్థాశ్రమం చేస్తారు. అర్థమవుతుందా? అందువల్ల ఈ గృహస్థులకి తగినటువంటి యజ్ఞయాగాదుల వల్ల కలిగే సుఖదుఖాలు వాళ్ళకి అవి హేయముగా కనబడవు. ఎందుకంటే అది స్వప్నమే, కానీ వాళ్ళకి లోపల మోహం ఉన్న కారణంగా అది కనిపిస్తుంది. మనకి హేయంగా కనబడవు కనుక అటువంటి వాళ్ళకి తత్వజ్ఞానం బోధించడంలో ఉపనిషత్తు వాక్యాలు కూడా వృధా అయిపోతున్నాయని చెప్పాడు. వేదాంత వాక్యాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వేస్ట్ అయిపోతుంది. కారణం వాళ్ళ మోహం చేయింది. ఎంత భగవద్గీత వాళ్ళ ముందు బోల్తా పడిపోయింది. కారణం ఆ మోహం పర్వతాలు అంత ఉంది. ఇందులో 700 శ్లోకాలు, అక్కడ 7 లక్షల జన్మల మోహం, ఇక్కడ 700 శ్లోకాలు ఎక్కడ సరిపోతాయి? తిరిగేస్తారు. అయితే భగవద్గీత సంపాదన మోహం. అదే అంటాడు ఉపనిషత్తు వాక్యాలు సమర్థం కావు. వాచ సమాసన్. ఇది ఈ వృధాని కాదు, ప్రస్తుతం ఆయన గారి అర్హత. అర్జునుడే జరగబడిపోయాడు ప్రథమ శ్రోత, అందరికంటే ముందు విన్నవాడు. విశ్వరూపం చూసినవాడు. అందులోంచి నీలోంచి ప్రాణులు వస్తున్నారు, ఉన్నదంతా నువ్వు ఇన్ని మాటలు మాట్లాడావు. ఒక్క కొడుకు పోగానే అది గోలు పెడతావా? ఏమేం జ్ఞానం అంతా ఇప్పుడు ఎవడో విని చెప్తే ఏమో నువ్వే విన్నావు, మొట్టమొదటి నువ్వే విన్నావు. విశ్వరూపం నువ్వు తప్పించబడదాకా ఎవడో చూడదని చెప్పాడు. నువ్వు చేసిన స్తోత్రమే విశ్వరూప సందర్శనంలో అర్జునుడు 22 శ్లోకాలు ఉంటాయి. అద్భుతమైన స్థితి. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్ధరేహం నత్వత్సమోస్యభ్యధిక కుతోన్యో లోకత్రయేస్య ప్రతిమ ప్రభావ తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ అని ఎంత స్తోత్రం చేసేవే. మరి అంతా వచ్చే ఏమైంది? మోహం యొక్క ప్రభావం అలా ఉంది. ఇంకా మానవుడి మనస్సు ఎంతసేపు ఈ సత్వరజస్తమో గుణాలతో ఉంటుంది కదా. అది దానికి ఏ అంకుశం అక్కర్లేదు. ఏ అంకుశం అక్కర్లేకుండానే అంకుశం ఉంటే కానీ ఏం చేసి పని చేయించలేడు. ఎవడు? మానవుడి. మానవుడి మనస్సులో ఉన్నటువంటి ఈ సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో అవి అంకుశంలు అంటుంటారు. ఎవరికి? అజ్ఞానికి. అవి ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల ద్వారా నిరంతరం పుణ్యపాప కర్మాలు చేస్తూ ఉంటాయి. అంటే మన ద్వారా మన చేత పుణ్యము పాపం చేయించేవి వెనకాల 3 గుణాలు. ఈ 3 గుణాలు అంకుశంలో పొడుస్తుంటాయి. వేరే అంకుశం కనిపించక్కర్లేదు. అంటే 3 గుణాల చేతిలో బద్ధులము అని చెప్పడం. అది ఏ కర్మ ప్రేరేపిస్తే కర్మ వెళ్ళిపోతాం. అది ఏది మంచి దూరం చేస్తే అది మంచి. అంటే అజ్ఞానం అనే దాని చేతిలో ఉన్నాము, ఆ జ్ఞానం లేదు. అది ఎలా మాట్లాడిస్తే అలా మాట్లాడు. వారి వేరే అంకుశం అక్కర్లేదే, ఆ 3 గుణాలు అంకుశం అంటాడు. ఈ గుణాలు వాళ్ళకి కర్మలు చేయిస్తుంటే ఈ మనస్సు వాసనామయం. అనేక జన్మల్లో అనుభవించిన సంస్కార విషయాల యొక్క సంస్కారాలన్నీ ముద్రలన్నీ మనసు ఉన్నాయి. ఇది ఎంతసేపు విషయాలనే ఆసక్తి ఉంటుంది. సత్వరజస్తమో గుణాల చేత ప్రేరణ పొందుతుంది, ప్రేరేపణ పడుతుంది.
సత్వగుణం వస్తే ఒకలా ఉంటుంది, రజోగుణంలో ఒకలా ఉంటుంది. రజోగుణం అంటే కోరిక, కర్మ మీద ఆసక్తి. సత్వగుణం ఉన్నప్పుడు అందరి చేత మంచి అనిపించుకోవాలని ఆసక్తి సత్వగుణం. మంచి పనులు చేయాలి, ఊరందరి చేత భేష్ అనిపించుకోవాలి. ఎక్కువ మంది కనిపిస్తుంటారు, వాళ్ళు మనకి మోక్ష స్వరూపులా కనిపిస్తారు. మనకి మోక్షం అంటే మనం తెలియకపోతే కనిపించే ప్రతివాడు మోక్ష స్వరూపుడు. వాళ్ళు ఎక్కువ చదువులు చదివేస్తుంటారు, ఎక్కువ చదువులో ప్రావీణ్యత ఉంటుంది, ఎక్కువ సర్టిఫికెట్లు ఉంటాయి. అందరి చేత కూడా ఈ సంగీతం, నాట్యం, వీటిలో వాటి అన్నింటిలో కూడా ముందడుగులో ఉంటారు సత్వగుణం ఉన్నవాళ్ళు. వాళ్ళ మాటలు బాగుంటాయి, సత్వగుణం అవసరమే, కానీ అక్కడ ఆగిపోయిన వాళ్ళు బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు వస్తుంటాయి, పండితులు వీళ్ళందరి దగ్గర ఉండాలి సత్వగుణం. వాళ్ళు అక్కడ అయిపోతారు. నాలుగు వచ్చి వీళ్ళ మంచివాడు అనగానే చాలు వాళ్ళు అదే ఆత్మ అనుకుంటారు. పెళ్లిళ్ళలో వీళ్ళకి పెద్ద పెట్టేస్తుంటారు. ఇక్కడ అందరి దగ్గర బాగున్నారు, వాడు ఏం లేదు, కనిపించగానే బాగున్నారని అడుగుతారు. వాడు సత్వగుణ సంపన్నుడు. బాగున్నారా, వీళ్ళందరూ బాగున్నారు, గుడ్డు పోదండి బాగున్నారు, ఇలా అడుగుతారు. ఇలా అడగానే బా ఎంత మంచిగా అందరి గురించి అలా అడుగుతుంటారు. అలా అడిగి 4 వార్తలు కొడుతుంటారు వాళ్ళు. బాగున్నారా అంటే చాలు మనం ఇలా మనం అయిపోతాం. మీరు అడగండి సుమా, మీరు ఇంకో అడగండి, బాగులేరా అని అడగండి. బాగున్నారు వాడు బాగులేరు, మరి మీకు తెలుసు, మీరున్న స్టాండ్ పాయింట్ మీకు అర్థమైపోయింది. కానీ బాగున్నారని అడగాలి, బాగులేదే అనకూడదు కదా. ఇంకా ఆ పనికి వాడు బాగుంటుంది, ఇంకా బాగున్నారా అంటుందండి. ఆ మాటతో మోసం చేసుకోవడం ప్రపంచం మోసాలకు నిలయం. అందువల్ల ఇది 3 గుణాల చేత నిరంతరం మాటికి మార్పు చెందిపోతుంది. అందువల్ల ఎక్కువ వికారాలకు లోనవుతుంది. మనస్సు ఎప్పుడూ ఒకలా ఉండదు, వికారాలు మార్పు. ఇంకా ఇవేవి తాను కాని వీటితో తాను తాదాత్మ్యం పొందున్నాడే ఆత్మస్వరూపుడు, వాడే జీవుడు. వాడి పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు, పంచభూతాలు వీటితో కూడి వీటితో కాపురం పెడతారు. ఎవరో కాదు, మనమే. తాను కాని వాటితో తాను చేరి అనాత్మయందు ఆత్మబుద్ధి. అనాత్మని అహం ఇది మతి బంధ అజ్ఞానాత్ ప్రాప్త. శ్రీభగవత్పాద అనాత్మని అహం ఇది మతి. అనాత్మని తాను కాని దాని ఎందు అహం ఇది మతి. తాను అనేటటువంటి మతి, వాడు బుద్ధి ఏదైతే ఉందో, తాను కాని దాన్ని తాను అనుకోవడం ఏదైతే ఉందో ఇదే బంధం. బంధం అంటే మనం ఎవడో తాడేసి వేరే కట్టి తేలింది, మనమే అయిపోతుంది. ఈ అజ్ఞానమైన బంధం, ఇది అజ్ఞానాత్ ప్రాప్త. భగవత్పాదులు వారు చెప్పింది. ఆ తాను కాని ఏంటంటే పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు, పంచభూతాలు. ఈ పంచభూతాలకు తగిన దేహం, వీటితో కూడి వేరే కాపురం పెట్టుకుంటాడు అంటే మనకు జీవాత్మ అంటారు. జీవత్వం అంటే ఏదో కాదు, తాను కానిదాన్ని తాను అనుకునే దశలున్నది జీవత్వం. జ్ఞానం కలిగితే అదే బ్రహ్మ. అందుకే జీవయేవ బ్రహ్మ, బ్రహ్మయేవ జీవ. కనుక ఈ 16 కూడా మనస్సే ముఖ్యం. అంటే ఇవే మిగతావాడిని ఆపరేట్ చేస్తుంది. ఈ మనస్సే రకరకాల పేర్లతో, రకరకాల ఉపాధులు కాస్త రకరకాల రూపాలు, రకరకాల ఉపాధులుగా కలిగి ఉంటుంది. ఇదే దానితో తాదాత్మ్యం పొందినటువంటి ఆ జీవుడు కాస్త ఉత్తమ, మధ్యమ, అధమ శరీరాలను కలిగిస్తుంది. అంటే పునర్జన్మ. అధమ శరీరాలంటే పశుపక్షి దేహాలు, క్రిమికీటకాలు. ఇంకా మధ్య దేహాలంటే, మధ్యమ దేహాలు అనగానే మానవ లోకంలోనే ఒక స్థాయి, కొన్ని రకాల వర్ణాలు చెందిన మధ్యమ దేహాలు అంటారు. ఇంకా ఉత్తమ దేహాలు అనగానే ఒక వర్ణానికి సంబంధించింది, అది దేవతలు, ఏమున్నాయో ఇలాగా రకరకాల ఉపాధులు ఏవైతే ఉన్నాయో వాటితో మనసులో ఉన్న సంస్కారాలు కొత్త దేహం, ఆ దేహం ఎక్కడొకటి స్వామి చెప్పాడు, ఉత్కృష్ట నికృష్ట ఉపాధులు కలిగిస్తుంటుంది. ఇలాగా జన్మల్లో పడి తిరుగుతున్నాం. అందులో భాగం ప్రస్తుతానికి ఇది ఉంది. ఇంకా ఈ మనస్సుందే, ఇది త్రిగుణాత్మకమైన మాయాశక్తి ఏదైతే దాని యొక్క కార్యమయ్యా, దానితో తాదాత్మ్యం చెంది సంసార చక్రంలో పరిభ్రమిస్తుంటాడు ఆత్మస్వరూపుడైనవాడు. ఇది మనం తాను వాస్తవానికి ఆత్మ ప్రతి జ్ఞానం లేని కారణం చేత, అంటే అజ్ఞానం కొద్ది తాను కాని వాటిగా తనను భ్రమపడు. అంటే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, మనస్సు, ఇంద్రియాలు, దేహం, ప్రాణం, బుద్ధి ఏవైతే ఉన్నాయో తాను కాని వాటిగా తనను భ్రమపడుతూ సంసార చక్రాన్ని పరిభ్రమిస్తుంటాడు. సచ్చుచు హుట్టుచు మరణ తెరివిత చరవణులైన వారికి అత్తపు చీకటింపడి గృహపృతులై విషయ ప్రవిష్టులై సచ్చుచు పుట్టుచు మరణ తెరివిత చరవణులైన వారికి అని ఈ విధంగా రకరకాల వ్యామోహాలు, రకరకాల ఈ ప్రారంభం కర్మ ఎప్పుడైతే తయారైపోతుంటుంది,
అది ఇంద్రియాలు అజ్ఞానం బయట తోసేస్తుంది అంతే. ఇప్పుడు అజ్ఞానం కల్పించేవాడి వెంట పరిగెట్టుకు తీసుకెళ్తుంది, కానీ తన పక్క తిరగనగలదు. అజ్ఞానం మనల్ని మనకి ఈ వ్యవస్థగా చూపిస్తుంది. ఈ సత్యవంతుడు అయిపోయింది, అందులో సుఖం ఉంది, ఇల్లు వీళ్ళు సుఖం, వాళ్ళ సుఖం, వీళ్ళు సుఖం లేకపోతే వెంటనే గబ్బా 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 దుహస్తు బయటకంటే అయిపోయింది కదా. అపరాధుడు కర్మ చేసి కానీ వెంటనే కర్మలు యాక్టివేట్ అయిపోతుంది. అంటే అలాగా అది సేవ్ అయిపోతుంది. దాని పక్క చూడలేకుండా ఎవడో మనల్ని ఇక్కడ ఎవడో మనం మెడబెడి చూస్తున్నాడు అనుకోండి, ఎవడరా అని చూసే ప్రయత్నం చేస్తాం కనీసం. ఇది అలాగే మెడబెడి చూస్తుంది అజ్ఞానం, కానీ దాని పక్క చూడం. అది చూపించే వాటిని మనం చూస్తాం, కానీ చూపించే దాన్ని చూడనివ్వదు. వెనక్కి తిరిగామా బ్రహ్మజ్ఞానం తిరిగిన. అందుకే నేను ఎవడో తెలుసుకొని చెప్పాను, అంటే వెనక్కి తిరగరా అని అర్థం. అది ఏదో కొత్త చెప్పి లేదు, నిన్ను గెంటుతున్నవాడు ఎవడో వెనక్కి చూడు. అది ఎవరెవరో తెలుసుకున్న ప్రయత్నం చేస్తే అది బయట చూడవుతుంది. అందువల్ల వ్యామోహాలు, సుఖ దుఃఖాలు వీటన్నింటినీ ప్రారంభ కర్మఫలాలుగా పంపించేస్తుంది. కొన్ని రకాల కర్మఫలాలు జీవితంలోకి రావాలంటే తీవ్రమైన వ్యామోహం కలగాలి. ఆ తీవ్రమైన వ్యామోహం మనసు కలిగించి ఆ కర్మలో దింపు. ఊరందరూ చెప్తారు వాడితో వాటా పెట్టకరా వ్యాపారం అని, కానీ వాడిని చూడగానే ఏదో వ్యామోహం ఉంది, వాడి మధ్యలో ముంచేస్తుంది. ఆ ముంచేయడం 30 ఏళ్ళు మనం తెలుసుకోలేదు. ఏదో తెలియని వాళ్ళు ఉన్నారు, వాడిని చూడగానే ఏదో వ్యామోహం అంతా, వాడు నన్ను మోసం చేయడం ఎవరిని మోసం చేసినట్టు అలా అనిపిస్తుంది. ముంచేస్తుంటే అలా అనిపిస్తుంది. అందరూ చెప్తారు కానీ వాడిని నమ్ముతాడు. ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా ఎవరు కనిపించిన వాడిని అమ్మాను అనవసరం నమ్మాను, వాడిని అమ్మాను అనవసరం నమ్మాను. ప్రారంభం చూపించేస్తుంది. తెల్లవారితే భయపడవలసిన ప్రారంభానికి. రెండో భయం అజ్ఞానానికి. ఈ రెండింటికి భయపడేవాడు తప్పకుండా పరమాత్మ పొందగలడు. ఏ ప్రారంభంలో ఏం వస్తాయో, ఎవరికి మన మీద ఏ దృష్టి కలుగుతుందో, ఎవరికి మనం జ్ఞాపకం వస్తామో, భయం జ్ఞాపకం వస్తే జరుపుకోనట్టు ఏమో అది రాదు. వాళ్ళే దృష్టితో ఉన్నారో కదా. సో మనసు ఉండేంత వరకు కొత్త వ్యవహారాలు దింపుతుంటుంది. ఇదే జాగ్రత్త అవస్థ యందు స్థూలమైన రూపంతో, ఈ రూపంతో నూతన వినూతనమైన సంకల్పాలు చేస్తుంటుంది. ఇది చేద్దాం, అది చేద్దాం, తెల్లవారికి సంకల్పాలు అనేది ఇది సాధిద్దాం, అసాధిద్దాం కనిపిస్తున్న ప్రపంచం. కనిపిస్తున్న ప్రపంచం ఏదో పొందాలి. వాళ్ళు ఇది పొందారు, నీది పొందాలి, నీది పొందాలి, వాళ్ళు ఇది పొందారు. వాడు 3 ఫ్లోర్లు వేసాడు, 5 ఫ్లోర్లు వేయాలి. వాడు 3 కార్లు మార్చాడు, 5 కార్లు మార్చాలి. వాడు 2 పెడాలను మార్చాడు, కూర్చుందాం కదా. ఇంకే వాడు 4 దేశాలు చూశాడు, 5 దేశాలు చూడాలి. వాడితో చూసి వాడో డమ్మి, ప్రపంచమో డమ్మి, కానీ అలా పరిగెడుతుంటారు. రకరకాల సంకల్పాలు చేస్తుంది. స్వప్నావస్థలో ఇప్పుడు ఈ దేహం పడుకుంటుంది, ఈ అలసడికి పడుకుని పోయింది అనుకోండి. ఇప్పుడు గిరిప్రదక్షిణ చేసింది వచ్చింది, ఈ దేహం పడుకుని ఇది పనికిరాదు కర్మకి, కానీ మనస్సు ఇంకా అలవలేదు. అప్పుడు ఏం చేస్తుంది, అది కళ్ళలో గిరిప్రదక్షిణ చేస్తుంది. అంటే మనస్సుకి సొంతంగా ప్రపంచాన్ని నిర్మించుకునే శక్తి ఇచ్చాడు. అందుకే స్వప్నంలో దాని పేరు తైజసుడు. మనందరికీ దేహాన్ని ఈ వేరు మనకు తెలుసు, కానీ మన 3 అవస్థలు బట్టి మన 3 వేర్లు ఉన్నాయి. శాస్త్రం పెట్టింది మనందరికీ ఆ పేరు మాత్రం అందరికీ కామన్. మెలుగులో ఈ ప్రపంచాన్ని బట్టి ఊరేగుతుంటాం కాబట్టి విశ్వడు అంటారు. మనందరికీ విశ్వం బట్టి ఊరేగుతుంటారు. ఇలా మేడ నిలబడ్డా పైకి చూస్తుంటాం. ఇది ప్రపంచ సత్యం. ఎవడెవడు కనిపిస్తుంటాడు 5 నుంచి వాడిని సత్యం అనుకో. వాటి రాజకీయ ఎక్కువైపోయింది అన్నమాట. మరి వాడు ఎవరు లేదని గుడిలో అంటుంది, ఏదో ఒకటి ఏదో వాళ్ళ సత్యం అనిపిస్తుందిగా. కళ్ళకి ముందు చూపెట్టాడు ఏదో గొప్పతనం, అంతే అలా చూస్తున్నాడు ఏదో అనుకుంటాం. చూసింది ఎందుకంటే అనుకోరాదు, అంటే చూడగానే దాని ఇంపాక్ట్ వెంటనే అనుకుంటాం. వాళ్ళు ఎదుర్కొన్న ఇంట్లో ఏంటి ఎవరు లేదు వాడా, అది ఇంతే ఉన్నారని వాళ్ళు ఎవరు వేరే ఇల్లు అన్నాక ఉండడం ఉంది, ఉండకూడదు ఉంటుంది. మన ఇంట్లో మాత్రం ఎవరు చూడకూడదు. మళ్ళీ ఆంధ్రలో మనం చూస్తుంది అదో వ్యాపారం. సరేనా, విశ్వడు. ఇది రెండోది స్వప్నంలో ఈవిడ గారు ఎప్పుడైతే పడుకుంటుంది పనికిరాదు, కర్మకి మంచం పడేస్తుంది. అప్పుడు లోపల తన తేజస్సుతో నిర్మించుకుంటుంది దేహాన్ని. తన తేజస్సు స్వతేజస్స, తన తేజస్సు నిర్మించుకుని తన ఊహల్లో వేసేస్తుంది. ఆ ఊహల్ని బొమ్మలుగా తయారు చేసుకుని అందుకే స్వప్నంలో మన పేరు తైజస్సుడు. గాఢ నగర్లో బ్రహ్మాండమైన అజ్ఞానం, ఏమిటో అర్థం కాదు. ప్రాజ్ఞుడు అంటారు. బ్రహ్మాండమైన అజ్ఞానం. భగవంతుడు స్వరూపమైన భగవంతుడు వచ్చి అనుభూతి కలిగించినా ఎవడ కలిగించి అర్థం కాదు. మనం కానిది మనకి అక్కడ విడినా, మనదైన వస్తువు అక్కడ మనకి కలిసిన రెండో అర్థం కాదు.
అది ప్రాజ్ఞుడు. అంటే ప్రకృష్టమైన అజ్ఞానము, ఇది ప్రాజ్ఞుడు. ఈ మూడు మనందరికీ కావాలి. విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు. అందువల్ల స్వప్నంలో ఏం చేస్తుందంటే సూక్ష్మ రూపంతో అనేకమైనటువంటి సన్నివేశాలు తయారు చేసుకుని వాటిని తిరుగుతుంది. అంటే లోపల సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కాస్త కొన్నింటిని సెలెక్ట్ చేసుకుంటుంది, సెలెక్ట్ చేసుకుని తయారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వెళ్ళి పెళ్లిలో తగువాడినట్టు, ఆరో తగువాడలేదు, ఇప్పుడు తగువాడు. అంటే ఆరో తగువాడాలని ఉంది అక్కడ.